గూగుల్, అమెజాన్, మెటా, యాపిల్ ఇవన్నీ పెద్ద కంపెనీస్ అని మనం అనుకుంటాం. కానీ వీటిని కూడా రూల్ చేసే ఒక కంపెనీ ఉంది, అదే బ్లాక్ రాక్. BlackRock stock fell the most since April on Tuesday. BlackRock Asset Management. BlackRock stock price closed yesterday at BlackRock just this morning making a push. ఈ కంపెనీ ప్రపంచంలో $11 ట్రిలియన్ కంటే ఎక్కువ అసెట్స్ ని కంట్రోల్ చేస్తుంది. $11 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 913 లక్షల కోట్లతో సమానం. ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఈ కంపెనీకి యాపిల్, అమెజాన్, గూగుల్ అండ్ కొన్ని గవర్నమెంట్స్ లో కూడా స్టేక్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ పీపుల్ ఈ కంపెనీస్ పేరు కూడా వినలేదు. బ్లాక్ రాక్ మేనేజ్ చేస్తున్న అసెట్స్ వాల్యూ మన ఇండియన్ జీడిపి కన్నా 3 times ఎక్కువ అండ్ యునైటెడ్ స్టేట్స్ జీడిపిలో 40% తో సమానం. యూ హ్యావ్ ప్రాబబ్లీ నెవర్ హియర్డ్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ కంట్రోల్స్ యువర్ మనీ, యువర్ పెన్షన్, ఈవెన్ యువర్ ఫ్యూచర్. లారీ ఫింక్ 1952లో కాలిఫోర్నియాలో పుట్టిన ఈ వ్యక్తి ఫస్ట్ బోస్టన్ అనే కంపెనీలో మార్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అనే న్యూ కాన్సెప్ట్ని క్రియేట్ చేసి సూపర్ స్టార్లా మారాడు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే హోమ్ లోన్స్ ని బండిల్ గా క్రియేట్ చేసి స్టాక్స్ లో అమ్మడం. ఈ మెథడ్ వల్ల ఫైనాన్షియల్ వరల్డ్ లో చిన్న ఇన్వెస్టర్స్ కూడా యాక్సెస్ దొరికింది. బట్ ఇన్ 1986 ఒక బిగ్ మిస్టేక్ వల్ల ఆ కంపెనీకి $100 మిలియన్ లాస్ వచ్చింది. 1988లో లారీ ఫింక్ తన 7 ఫ్రెండ్స్ అయిన కెపిటో, వాగ్నర్, నోవిక్, గోలబ్, ఫ్రేతర్, స్లోస్టైన్ అండ్ ఆండర్సన్ తో కలిసి ఒక స్మాల్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అదే బ్లాక్ స్టోన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. 1994లో బ్లాక్ స్టోన్ గ్రూప్స్ నుంచి సపరేట్ అయ్యి బ్లాక్ రాక్ అనే ఇండిపెండెంట్ కంపెనీగా మారింది. బ్లాక్ రాక్ అనే ఈ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా మారింది. బ్లాక్ రాక్ ట్రిలియన్స్ వర్త్ అసెట్ ని మేనేజ్ చేస్తూ ఇండివిజువల్ నుంచి గవర్నమెంట్ వరకు మనీని స్మార్ట్ గా గ్రో చేయడం హెల్ప్ చేస్తుంది. వాట్ డస్ బ్లాక్ రాక్ డూ? ఈ క్వశ్చన్ కి రెడిట్ లో పర్సన్ ఎలా చెప్పాడు. ఇమాజిన్ చేయండి, మీరు ఒక గ్రోసరీ స్టోర్ కి వెళ్ళారు బిర్యానీ చేయాలని. మీకు స్పైసెస్ కావాలి, క్లోవ్స్, ఇలాచి, దాల్చిన అండ్ సమ్ అదర్. సపరేట్ గా కొనాలంటే కాస్ట్ ఎక్కువ. బట్ సడన్లీ ఒక బిర్యానీ మసాలా ప్యాకెట్ కనబడుతుంది. అన్ని స్పైసెస్ ఆల్రెడీ బ్లెండ్ అయ్యి ఉంటాయి. జస్ట్ 1 ప్యాకెట్ బిర్యానీ రెడీ. ఇన్వెస్టింగ్ లో కూడా అదే కాన్సెప్ట్. అమెరికాలో S&P అనే ఒక లిస్ట్ ఉంటుంది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, కోకోకోలా లాంటి టాప్ 500 కంపెనీస్ ఆ లిస్ట్ లో ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఇన్వెస్టర్స్ చేసేది ఒక S&P 500 ఇండెక్స్ ఫండ్ ని కొనడం. ఎవరో ఆల్రెడీ 500 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి వాటిని ఒక ఫైనాన్షియల్ మిక్స్ గా క్రియేట్ చేస్తారు. మనం చిన్న పోర్షన్ షేర్ ని కొంటే చాలు 500 కంపెనీస్ యొక్క కంబైన్డ్ పవర్ మనకి దొరుకుతుంది. ఈ ఫైనాన్షియల్ మిక్స్ ని ప్రిపేర్ చేసే మేజర్ కంపెనీస్ బ్లాక్ రాక్, వాన్గార్డ్ అండ్ స్టేట్ స్ట్రీట్. 2008 రష్యన్ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీస్, కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ బిజినెసెస్ బ్యాంక్రప్ట్ అయ్యాయి. 2008 was a tumultuous year for the economy. The housing market collapse created one financial crisis after another, and it all అప్పుడు యుఎస్ గవర్నమెంట్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా బ్లాక్ రాక్ ని డైరెక్ట్ గా హైర్ చేసుకుంది. అండ్ 2009లో బ్లాక్ రాక్ బ్రేక్లేస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని పర్చేస్ చేసి ఐషేర్స్ అనే EFT ని ఎక్వైర్ చేసింది. మార్కెట్ లో తన పొజిషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ టైంలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ $3 ట్రిలియన్ ఉండేది. అండ్ 2020లో 7.5 ట్రిలియన్ ని క్రాస్ చేసింది. ఇంకా 2024లో 11.5 ట్రిలియన్ ని రీచ్ అయింది. ఈ అమౌంట్ మన ఇండియన్ జీడిపి కన్నా ఆల్మోస్ట్ 3 times ఎక్కువ. The guy running BlackRock is really the president of the United States. If we look at the kind of influence he's got in every industry, Joe. బ్లాక్ రాక్ ని ఇంత పవర్ఫుల్ గా చేయడానికి కారణం ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్, అదే అలడిన్. ఈ సిస్టమ్ 21,000 కంపెనీస్ యొక్క డేటాని అనలైజ్ చేస్తుంది. స్టాక్ ప్రైజెస్, బాండ్ వాల్యూస్, గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ అన్ని డీప్ గా స్టడీ చేస్తుంది. డైలీ 1000+ సిమ్యులేషన్ ని రన్ చేయడంతో ట్రిలియన్ వర్త్ అసెట్స్ ని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. 2023లో జియో బ్లాక్ రాక్ పార్ట్నర్షిప్ ఇండియాలో ఇన్వెస్టింగ్ ని ఎఫర్టబుల్ చేయడం స్టార్ట్ చేసింది. 2025లో ప్రీక్విన్ అనే డేటా కంపెనీని $3.2 బిలియన్ కి ఎక్వైర్ చేసింది. పెన్షన్ కాంట్రిబ్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, EFTs అన్నీ కూడా ఇండైరెక్ట్ గా బ్లాక్ రాక్ ద్వారా మేనేజ్ అవుతున్నాయి. మనకు తెలియకుండా బ్లాక్ రాక్ మన డబ్బుల్ని గ్లోబల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక టైంలో $100 మిలియన్ లాస్ చేసిన లారీ ఫింక్ ఇప్పుడు ఒక 21 ట్రిలియన్ ఎంపైర్ ని లీడ్ చేస్తున్నాడు. ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక అన్సీన్ సిస్టమ్. మన జీవితాలు, మార్కెట్స్, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఈ సిస్టంలో లాక్ అయిపోయాయి.